హాయ్ అండి. ఇవాళ నేను ఆనపకాయ పచ్చడి చేశానండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మీడియం సైజు కట్ చేసిన ఆనపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని కట్ చేసుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసిన తర్వాత చిన్న చింతపిక్కంత చింతపండుని వేసుకొని కొద్దిగా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాక కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మగ్గించుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టించుకున్నాక అదే కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాక మిక్సీ పట్టించిన పచ్చడి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటే సరండి ఆనపకాయ పచ్చడి టేస్టీగా రెడీ అయిపోతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.